ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచిన తెల్ల పాలరాతి కట్టడం తాజ్ మహల్ గురించి ప్రపంచంలో 99% మందికి తెలుసు. కానీ చిత్రకారుల పరిశోధనలు మరియు మొఘల్ కాలపు అధికారిక పత్రాల ప్రకారం దీని అసలు పేరు తాజ్ మహల్ కాదనే నిజం ఎంతమందికి తెలుసు? అవును, షాజహాన్ తన ప్రియ సఖి ముంతాజ్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించినప్పుడు మొదట దీనికి రౌజ్ ఏ మునవ్వర్ అని పేరు పెట్టారు. పర్షియన్ భాషలో దీని అర్థం అత్యంత ప్రకాశవంతమైన సమాధి అని. ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. కాలక్రమేణా ఆమె బిరుదైన ముంతాజ్ మహల్లోని చివరి భాగమే జనం నాలుకపై తాజ్ మహల్ గా స్థిరపడిపోయింది. క్రీస్తు శకం 1632లో ప్రారంభమైన ఈ అద్భుత నిర్మాణం కోసం దాదాపు 22 సంవత్సరాల పాటు 20,000 మందికి పైగా కళాకారులు రేయింబవళ్లు శ్రమించారు. దీని వైభవం కోసం రాజస్థాన్ నుండి తెచ్చిన ప్రత్యేక తెల్ల పాలరాయితో పాటు ప్రపంచవ్యాప్తంగా సేకరించిన 28 రకాల విలువైన రత్నాలను వాడారు. దీని వెనుక మైండ్ బ్లోయింగ్ వాస్తు నైపుణ్యం ఉంది. భూకంపాలు వచ్చినా ప్రధాన గోపురం దెబ్బతినకుండా 4 మూలాల్లోని మినార్లు కొద్దిగా బయట వైపు వంగి ఉండేలా అప్పట్లోనే ఇంజనీరింగ్ ట్రిక్ వాడారు. అలాగే మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్తుంటే కట్టడం పెద్దదిగా, దగ్గరికి వెళ్లే కొద్దీ చిన్నదిగా కనిపించే వింత ఆప్టికల్ ఇల్యూషన్ దీని ప్రత్యేకత.